ఈ మధ్యకాలంలో విడాకుల కేసులు పెరిగిపోతున్నాయి. అందుకు తగినట్టుగానే మెయింటెనెన్స్ కేసులు కూడా పెరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మెయింటెనెన్స్ ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా ఎలాంటి రూల్స్ ఉంటాయి? అసలు మెయింటెనెన్స్ ఇవ్వాలంటే అసలు అతను ఎలాంటి పని చేయాలి? సో మెయింటెనెన్స్కి అతనికి సంపాదించేటువంటి రెగ్యులర్ ఇన్కమ్కి ఏమైనా సంబంధం ఉందా? సో మెయింటెనెన్స్ ఇవ్వాలంటే ఎలాంటి రూల్స్ ఉంటాయి? ఎవరి వద్ద మనం ఈ మెయింటెనెన్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అనేటువంటి విషయంపై ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోల్ భాస్కర్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ మధ్యకాలంలో మెయింటెనెన్స్ ఎక్కువ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. సో ఈ మెయింటెనెన్స్ ఒక భర్త నుంచి పొందాలంటే మినిమం ఇన్కమ్ అనేది ఏమైనా ఉంటుందా? ఎలాంటి రూల్స్ ఉన్నాయి సార్? ఇన్కమ్ తోటి పని లేదండి. ఒక భార్య భర్తల సంబంధం ఉన్న ప్రతి భర్త, పెళ్లి చేసుకున్నటువంటి ప్రతి భర్త, తల్లి తండ్రులు ఉన్నటువంటి ప్రతి కొడుకు మంచి ఆదాయం ఉండి, మంచి ఆదాయమే కాదండి, మామూలు ఆదాయం ఉన్నా సరే ప్రతి వ్యక్తి భార్యకు భరణం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. చాదాలి. ఒకవేళ ఏదైనా కలహాలు వచ్చి వేరువేరుగా ఉంటున్నప్పటికీ ఇది భర్తకు సంబంధించినటువంటి బాధ్యత అనేటటువంటి చట్టం ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 125 అనేటటువంటి ఒక సెక్షన్ ప్రకారంగా ఈ దేశంలో పెళ్లి చేసుకున్నటువంటి ప్రతి భర్త భార్యని చాదాల్సిందే. ఆమెకు కావాల్సినటువంటి మంచి చెడు, బట్టలు, తిండి, షెల్టర్ అన్నీ ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. దాంతోపాటు ఏంటంటే ఒక వ్యక్తి తన కన్నటువంటి పిల్లలు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు, అంటే వాళ్ళు మేజర్ అయ్యే వరకు కూడా ఆ తండ్రి తన కన్నటువంటి పిల్లలు, బిడ్డ కావచ్చు, కొడుకు కావచ్చు, ఎంతమంది పిల్లలైనా సరే ఆ పిల్లలందరికీ కావాల్సినటువంటి మెయింటెనెన్స్, భరణం చెల్లించాల్సినటువంటి బాధ్యత తండ్రి పేరు మీద తండ్రికి ఉంటుంది. ఏంటి మెయింటెనెన్స్ ఏంది అన్నప్పుడు, ఒక భార్యకి ఏం కావాలి? ఫస్ట్ తిండి కావాలి, రెండోది షెల్టర్ కావాలి, మూడోది బట్టలు కావాలి, లేదు ఆరోగ్యం బాగోలేనప్పుడు కావాల్సినటువంటి వైద్య సౌకర్యాలకు సంబంధించినటువంటి ఖర్చులు, లేదు పిల్లలు అయినప్పుడు పిల్లలకు కూడా బట్టలు, తిండి, వాళ్ళకి కావాల్సినటువంటి స్కూల్ ఫీజులు, మెయింటెనెన్స్, వాళ్ళని మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి ప్రతి ఖర్చు తండ్రి లేదా భర్త భరించాల్సినటువంటి బాధ్యత ఉంది. చాలామంది ఒక భరణం అంటే కేవలం భార్యలకు సంబంధించినటువంటి భరణమే ఉంటుంది అనేటటువంటిది ఒక పెద్ద రాంగ్ కాన్సెప్ట్ ఉంది సొసైటీలో. ఒకటి గుర్తుంచుకోండి, సెక్షన్ 125 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ క్లియర్గా చెప్పేటటువంటిది ఏంటంటే ప్రతి భర్త భార్యని చాదాలి, ప్రతి తండ్రి బిడ్డని లేదా కొడుకుల్ని వాళ్ళు మేజర్ అయ్యే వరకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి, తన ఇంట్లో ఉంచుకొని. లేదు ఏదైనా కారణాల వల్ల భార్య విడిపోయింది, లేదు భార్య కాపురానికి రావట్లేదు, భార్యతో పాటు కొడుకు లేదా బిడ్డలు కూడా తల్లి దగ్గరే ఉన్నారు. కాబట్టి తల్లికి బిడ్డకు కొడుకు, అంటే భార్యకు కొడుకు బిడ్డలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లితో సహా అందరు కలిపి ఒక దగ్గర ఉన్నప్పుడు వేరువేరుగా ఉంటున్నా సరే, కొంతమంది ఏమంటారంటే నేను సాధన అన్నానా, నా కాడ లేకుండా పోయింది, నా కాడ ఉండలేదు, నా ఇంటికి రావట్లేదు, సంసారం చేస్తలేదు, అట్లాంటామని నేను చాదను అనేటటువంటి మొండి పట్టు పడతారు కొంతమంది. అట్లాంటి వాళ్ళందరికీ ఇది 125 అనేటటువంటి సెక్షన్ చట్టం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏదైతుందో ఏ రకం కూడా అడ్డం పడదు. ఖచ్చితంగా మొక్కు బిండి భర్తల దగ్గర లేదా తండ్రుల దగ్గర భార్య పోయి కంప్లైంట్ ఇస్తుంది, భార్య పోయి మెయింటెనెన్స్ కేసు వేస్తుంది. ఎక్కడ వేయాలనేటువంటిది ఒక చర్చ. ఎక్కడ వేయాలన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలలో అయితే మీ ఊరు మీ మండలం ఏ కోర్టు పరిధిలోకి వస్తాయో ఆ కోర్టు పరిధిలో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో మనం కేసులు వేయవచ్చు. లేదు కొంతమంది టౌన్లలో ఉంటారు, నల్గొండ, హైదరాబాద్, ఖమ్మం ఇట్లాంటి పెద్ద పెద్ద జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండేటోళ్ళు ఉంటారు, హైదరాబాద్ ట్విన్ సిటీలలో ఉండేటోళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు అందరూ సంబంధిత ఫ్యామిలీ కోర్టులలో, సిటీలలో అయితే ఫ్యామిలీ కోర్టులలో ఈ మెయింటెనెన్స్ కేసులు వేయటం అనేది జరుగుతుంది. అయితే చాలామంది ఏంది, ఆయనకు 10 కోట్లు ఆస్తుంది, ఆయనకు నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తాడు, అట్లాంటి ఆయన భరణం ఇచ్చేటటువంటి భరణం పెరుగుద్ది. లేదు ఒక లేబర్ ఉంటాడు, ఒక రిక్షా కార్మికుడు, ఒక టైలర్, లేకపోతే ఒక మేస్త్రి, కూలి పనిపోయేటటువంటి ఒక మేస్త్రి ఉంటాడు, ఆయనకు రోజు 500 రూపాయల జీతమే వస్తుంది,
కూలే వస్తుంది. అట్లాంటి ఆయన ₹1,00,000 ఏమంటే కట్టేటటువంటి పరిస్థితి లేదు కదా. ఆయనకు కూడా ఒక తల్లి తండ్రి ఇద్దరు ఉంటారు. మరి ఆ తల్లిని తండ్రిని ఇద్దరిని కూడా భరణం కాకపోయినా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి తిండి లేదు బట్టలు కావాల్సినటువంటి షెల్టర్ అన్నీ కూడా ఒక కొడుకుగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. 125 CRPC అనేటటువంటి సెక్షన్లో భర్త భార్యను పోషించడం, తండ్రి కొడుకుని బిడ్డని పోషించడంతో పాటు ఒక కొడుకు అంటే మేజర్ అయినటువంటి కొడుకు తన యొక్క తల్లిని తండ్రిని పోషించాల్సినటువంటి బాధ్యత కొడుకుది అని చెప్తుంది. కాబట్టి ఆయనకు వచ్చేటటువంటి ఆదాయం ఎంత, ఆయనకు వచ్చేట పర్మనెంట్ ఇన్కమా లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తుడా. గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితేనేమో నెలకి ఇంత వస్తుంది, 50, 60, 70 లక్ష లేదు 2 లక్షలు వాళ్ళకు ఉండేటటువంటి ఒక స్థాయిని బట్టి వాళ్ళకు వచ్చేటటువంటి పే స్లిప్స్ ఉంటాయి. పే స్లిప్స్ని బేస్ చేసుకొని 1/3 1/4 భార్యకు పిల్లలకు భార్యకు అయితేనే 1/4 లేదు పిల్లలకు భార్యకు అందరికి కలిపి అయితేనే ½ ఆఫ్ ది షేర్. ఇట్లా వచ్చేటటువంటి ఇన్కమ్ని బేస్ చేసుకొని భర్త యొక్క ఇన్కమ్ని బేస్ చేసుకొని కోర్టులు భరణం ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంది, మంజూరు చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. చాలామంది ఏంటంటే భరణం ఇవ్వమని మంజూరు చేసినా కూడా నెలల తరబడి సంవత్సరాల తరబడి వాళ్ళు డబ్బులు కట్టకపోతే ఏంటి అని అంటే అట్లాంటి వాళ్ళ మీద అరెస్ట్ చేయమని సంబంధిత దరఖాస్తుదారులు మళ్ళీ ఒక పిటిషన్ వేస్తే కోర్టు ఏం చేస్తుందంటే వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసేటటువంటి పరిస్థితి కూడా జరుగుతుంది. అందుకనే సుప్రీంకోర్టులు కానీ లేదు హైకోర్టులు కానీ లేదు కింది కోర్టులు కానీ క్లియర్గా చెప్పేటటువంటి అంశం ఏంటంటే ఆయన రిక్షా కార్మికుడు కావచ్చు, కూలీ చేసే ఆయన కావచ్చు, కలెక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ప్రపంచంలో ఈ ఇండియాలో పుట్టి పెరిగి భార్యని పిల్లల్ని అన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే, తల్లి తండ్రులు ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళందరినీ పోషించమని చెప్పేసి కోర్టులు చెప్తా ఉన్నాయి. అది బాధ్యత, ఒట్టి బాధ్యత కాదు, సామాజిక పరమైనటువంటి బాధ్యత. ప్రతి వ్యక్తికి సామాజిక పరమైనటువంటి బాధ్యతలు ఉంటాయి. ఇది కూడా ఒక సోషల్ రెస్పాన్స్. వాళ్ళని కాపాడాలి, వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళని చాదాలి. ఒకవేళ మన నుంచి వాళ్ళు దూరంగా పోతే వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్, షెల్టర్, మెయింటెనెన్స్లు అన్నీ కూడా ప్రొవైడ్ చేయాలనేటటువంటి విషయం కూడా ఇలా కింది నుంచి పైకోర్టు వరకు సుప్రీంకోర్టు వరకు కూడా క్లియర్గా చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఆ రకంగా ఇంకా చాలామందికి ఒక డౌట్ ఉంది. కొంతమంది భార్య భర్తలు క్షణికావేశంలో విడాకులు తీసుకుంటారు. విడాకులు తీసుకున్నటువంటి భర్త పెళ్లి చేసుకుంటాడు. విడాకులు తీసుకున్నటువంటి భార్య పెళ్లి చేసుకోదు. పెళ్లి చేసుకోకుండా సంవత్సరాల కొద్దీ అట్నే ఉంటుంది. లేదు మెయింటెనెన్స్ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. విడాకులు తీసుకునేటటువంటి సమయంలో ఈయనంటమో లేకపోతే ఈయన వద్దనటమో ఏదో ఒకటి జరుగుద్ది. ఆ విషయాలన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్లలో రాసుకోరు. విడాకులు మాత్రం కోర్టు మంజూరు చేస్తుంది. విడాకులు పొందినటువంటి ఒక భార్య కూడా తిరిగి తను చనిపోయే వరకు తన భర్త మీద దావా వేసి మెయింటెనెన్స్ పొందేటటువంటి అర్హత, హక్కు ఆ డైవర్స్ అయినటువంటి భార్యకు కూడా ఉంది. ఎప్పటి వరకు ఉంటుంది? ఆమె ఇంకో పెళ్లి చేసుకునే వరకు ఉంటుంది. పెళ్లి చేసుకుంటే ఆమెకు మెయింటెనెన్స్ అడిగేటటువంటి అధికారం ఉండదు. లేదు ఆమె చనిపోతే మెయింటెనెన్స్ అడిగేటటువంటి అధికారం ఉండదు. లేదు కొంతమంది డైవర్స్ తీసుకునేటప్పుడే ఒక పర్మనెంట్ ఎలిమనీ అంటే శాశ్వత భరణం కింద కొంత డబ్బు కోర్టులో వాళ్ళిద్దరి మధ్యన కోర్టు మంజూరు చేసినాక ఆ డబ్బులు కడితే అట్లాంటి వ్యక్తులకు భార్యకు భర్తలు డబ్బులు కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అనంటే కోర్టు డైవర్స్ మంజూరు చేసేటప్పుడు ఏం చెప్పుద్ది? శాశ్వత భరణం కింద భర్త భార్యకి 2 లక్షలు ఇచ్చిండ్రు. ఇక భవిష్యత్తులో ఈ విడాకులు అయిపోయిన తర్వాత ఆమెకు సివిల్ కేసులు కానీ క్రిమినల్ కేసులు కానీ మెయింటెనెన్స్ కేసులు కానీ వేసే అధికారం లేదని ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లలో అవార్డులో డైవర్స్ డిగ్రీ చేసేటప్పుడు రాయటం అనేది జరిగింది. అట్లాంటి వ్యక్తులకు డైవర్స్ వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ అడిగేటటువంటి అధికారం భార్యలకు లేదు. ఇంకా పోతే చాలామంది ఒక గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి 2 రాష్ట్రాలలో చాలామంది ఏం చేస్తున్నారంటే విడాకులు కులంలో పంచాయతీ చేసుకొని విడాకులు తీసుకుంటారు. లేదు చెట్టు కింద విడాకుల పత్రం రాసుకుంటారు. ముఖ్యంగా గిరిజన తెగలలో చాలా పెద్ద ఎత్తున ఈ చెట్టు కింద కూర్చొని ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ లాంటి
క్యాస్ట్లలో కమ్యూనిటీస్లలో ఏం జరుగుతుందంటే భార్య భర్త ఇష్టం లేదు, ఇద్దరు కూర్చుంటారు, చెట్టు కింద కూర్చుంటారు, పెద్ద మనుషులు పంచాయతీ చేస్తారు, తీర్మానం చేస్తారు, వాళ్ళిద్దరు కూడా విడిపోతారు. అట్లాంటిది చాలా ప్రమాదకరం. ఎందుకు అనంటే మన భవిష్యత్తులో ఈ చెట్టు కింద కూర్చొని విడాకులు చేసేటటువంటి అధికారం పోలీసులకు లేదు, వకీలకు లేదు, పెద్ద మనుషులకు లేదు. అట్లా ఎవరైనా చేసుకుంటే అది చట్ట వ్యతిరేకం. అట్లా విడాకులు తీసుకున్న తర్వాత చాలామంది ఏంటంటే భరణం అంటే మెయింటెనెన్స్, భర్త వేరే పెళ్లి చేసుకుంటాడు, భార్య అట్నే మిగిలిపోద్ది, భార్యను ఎవరు పెళ్లి చేసుకునే పరిస్థితి ఉండదు, ఆమె మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుంది. అట్లాంటి వ్యక్తులు కూడా తన భర్త మీద, మాజీ భర్త కావచ్చు, ప్రజెంట్ భర్త కావచ్చు, తన భర్త మీద మనం మెయింటెనెన్స్ కేసులు వేసి వాటన్నిటిని కూడా వాళ్ళకి కావాల్సినటువంటి భరణం పొందేటటువంటి ఒక అధికారం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 125 అనేటటువంటి సెక్షన్లో ఉన్నది. దాన్ని మరి అందరికీ ABN ద్వారా తెలవాలనేటువంటి ఒక కోణంలో ఈ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాంలు చెప్పడం జరుగుతుంది. మెయిన్గా ఈ మెయింటెనెన్స్ కేసు ఎప్పుడు వేసుకోవాలి సార్? అంటే విడాకులు ప్రాసెస్లో ఉన్నప్పుడు వేసుకోవాలా, ఎప్పుడు వేసుకోవాలి? ఇప్పుడు వేయాలి అప్పుడు వేయాలని లేదండి. సహజంగా ఒక భర్త భార్య పిల్ల ఇద్దరు కలిసి ఉన్నప్పుడు భర్తనే అన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. భర్తకు భార్యకి ఇద్దరికి డిస్ప్యూట్స్ వచ్చినాయి, మనస్పర్ధలు వచ్చినాయి, వేరుగా ఉంటారు. ఇంటికి వచ్చే భర్త అయితే మెయింటైన్ చేయడు కదా. భార్య ఉన్నటువంటి ఇంటికి కావాల్సినటువంటి ప్రొవిజన్స్ కానీ, బట్టలు కానీ, తిండి కానీ, లేకపోతే కిరాయిలు కానీ పంపడు కదా. కాబట్టి ఆమె పే చేసుకుంటూ ఆమె భర్తకు సంబంధించిన భర్త మీద మెయింటెనెన్స్ కేసులు వేయటం అనేది జరుగుతుంది. ఆయన యొక్క ఆదాయాన్ని బట్టి ఇచ్చేటటువంటి మెయింటెనెన్స్ క్వాంటిటీ ఉంటుంది. అమౌంట్ ఎంత క్వాంటిటీ ఇవ్వాలనేటువంటిది కోర్టు భర్త సంపాదించేటటువంటి యొక్క కెపాసిటీ, పేయింగ్ కెపాసిటీ, ఇన్కమ్ని బట్టి మంజూరు చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే భర్త ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా భార్యకు ఖచ్చితంగా మెయింటెనెన్స్ చెల్లించాల్సిందే అని అడ్వకేట్ రాపుల్ భాస్కర్ గారు అయితే స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు కూడా మేజర్లో అయ్యేంత వరకు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించాలని కూడా ఆయన అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాహుల్తో శ్రవణ్, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.